ఋషికొండ పైన జగన్ కట్టించినటువంటి ప్యాలెస్కి బిల్లు లక్షల్లో వచ్చేసింది. రోజుకి 2000 యూనిట్ల వరకు కరెంటు వాడారు. 15 రోజుల్లోగా విద్యుత్ బిల్లు చెల్లించమని చెప్పేసి జూన్ నెల బిల్లు మరో 6 లక్షల రూపాయలు. టోటల్గా మరో సర్వీస్కి నెలకు సగటున 7 లక్షల రూపాయల బిల్లు వస్తుంది. ఓ కనెక్షన్కి నెలకు సగటున 80,000 రూపాయల బిల్లు వస్తుంది. ఈ ప్యాలెస్కి హెచ్డి విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇది దోపిడీ, ఇదొక దుర్మార్గం, ఇదొక అనవసరం అన్నటువంటిది ప్రస్తుతం టీవీ ఛానల్ హైలైట్ చేసినాయి. తెలుగుదేశం అనుకూల ఛానళ్ళు వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు సెక్రటేరియట్కి అంత ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఆదివారం కూడా సెక్రటేరియట్ ఉండదు, ఎంత కరెంటు వాడతారు? లేకపోతే కనుక ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాలకు ఎంత వాడతారు? అది ప్రభుత్వ భవనం. అదేదో జగన్ ఇంటికి వాడుకున్నట్టు, జగన్ వాడుకున్నట్టు ఏంటో. ఇది ఏంటంటే ఇంకా మనం ఆ పాత రోజుల నుంచి బయటికి రాలేదు. పైగా అదేదో దుర్మార్గం. నేను చెప్పా, పక్కా భవనం, అంతక అద్భుతమైన భవనం ఇంతవరకు ఎవడు కట్టలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. గొప్పగా సంతోషిద్దాం. చేతకాలేదు అది మనం అతనికి చేతకాలేదు అక్కడ ఉండడం. ఎందుకు అంటే జరిగినటువంటి పరిణామాల రీత్యా. దాన్ని పాడి చేస్తామా లేకపోతే వదిలేస్తామా? అంత అద్భుతమైనటువంటి కట్టడం అని మనమే చెప్తున్నాం. ఇప్పుడు దానికి సర్టిఫికెట్ మీద సర్టిఫికెట్ ఇస్తున్నాం. ప్యాలెస్, ఎస్ ప్యాలెస్. ఒక ప్రభుత్వానికి ఒక ప్యాలెస్ ఉంది. హైదరాబాద్లో ఎన్ని ప్యాలెస్లు లేవు ప్రభుత్వానికి? ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయి అక్కడ? అక్కడ ఉన్నటువంటి భవనాల తరహాలోనే అది ప్రభుత్వ భవనం. ప్రభుత్వ భవనాన్ని వాడుకుందామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. కానీ బేసిక్గా దాంట్లో అది తినేశారు, ఇది తినేశారు, అంత వృధా ఎంత వృధా అనుకుంటే అమాయకత్వం. దానికి ఈ డబ్బులు వృధా కాకుండా ఇప్పుడు ఏం చేద్దాం? కనెక్షన్ తీసేద్దాం. తీసేసి ఏం చేద్దాం? దాన్ని శాంతం పాడు పెడదామా? కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టింది టూరిజం దానికి ఇచ్చి, నేను చెప్పినట్టు ఆ కాన్ఫరెన్స్ హాల్స్కి వాటికి ఇచ్చుకున్న కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రతీకార రాజకీయాలు వద్దని చెప్తూ అదే తరహాలో ఉండటం కరెక్ట్ కాదేమో.